అదే అదే టెంపరేచర్ రెడ్యూస్ చేయడం అనేది లాంగ్ షాట్ క్లోజ్ షాట్ జనాలు చెప్పని చూస్తుంటే పైకి చూపిస్తుంటే కూడా ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ అదే ఎక్కువ కాసేస్తే సో రెండో ఉంది సార్ అంతా ప్రోటీన్ ఉంది కదా. సో నేను నేర్చుకున్నాను లేదు అలా అయితే వీడియో కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇదంతా టింగర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండా సార్ లేకుండే సార్ నేను ఇద్దరం వచ్చిన ఇనిషియల్గా పాలినేటర్స్ పెట్టలేదు సార్, ఓన్లీ అంటే దొరకాలి కదా సార్ మనకి ప్లాంట్ అవైలబిలిటీ సెల్ఫ్ పాలినేటర్ అని కూడా తెలియదు సార్. అదే అదే అందుకనే అప్పుడు ఏదేందో కూడా తెలియదు. సో 2017 ఫస్ట్ అవకాడో ప్లాంట్ చేద్దాం అనుకున్నుండే. యుఎస్ నుంచి ఇండియాకి తెప్పించడానికి 2 సంవత్సరాలు పట్టింది సార్ నాకు. సో 1 ఇయర్ ముందు బుక్ చేసినాము, దాని తర్వాత క్వారంటైన్ అయింది. 2019లో నాకు రిలీజ్ అయ్యి ఇక్కడ నేను వేరే పర్సన్ నుంచి రిలీజ్ చేయించుకొని అక్కడ వాళ్ళతో తెప్పించుకొని ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది 2019. 2019 ప్లాంటేషన్ చేసిన తర్వాత వీ హ్యాడ్ కోవిడ్లో ఇట్ వాజ్ అప్పటికి ఇంకా ప్లాంట్స్ ఎక్కువ ఎదగలే. ఇంకా లాస్ట్ 2 years నుంచి వీ హ్యావ్ అ వెరీ గుడ్ క్యానపీ అని కూడా గ్రోత్ కూడా. ఇది స్టార్ట్ చేసిన 2 yearsకి అంటే 4.5 years బ్యాక్ వీ గాట్ ఎటింగర్ వెరైటీ దొరికింది. అప్పటిదాకా మాకు ఎటింగర్ వెరైటీ అనేది దొరకలేదు. సో ఎటింగర్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇంకొక జంప్లాజం నేను కూర్గు పోయి మన ఇదన్నది వాళ్ళది, అది పంజాబీ వాళ్ళది ఉంది చైన్, అది బెంగళూరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చైన్ సార్. వాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్ ట్రేడ్లో ఉంటారు. సో వీఆర్ సపోర్టింగ్ దెమ్ డ్రాగన్. అంటే వాళ్ళు కూర్గులో ఒక 10 acresలో అవకాడో పెట్టినారు, డ్రాగన్ ఫ్రూట్ పెట్టినారు. సో కానీ డ్రాగన్ ఫ్రూట్ పర్ఫార్మెన్స్ లేకుండా ఉండే. సో దే కాల్డ్ అస్, ఐ వెంట్ దేర్. చూసిన తర్వాత వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ప్లాంటింగ్ వాజ్ రాంగ్. సో వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ రిలీజన్ మొత్తం డిజైన్ మార్చి ఉండే. సో దే వెంట్ విత్ ఎయిర్ ట్రీలీ సిస్టమ్, అది వర్కౌట్ కాదు. దాని తర్వాత అక్కడ వాళ్ళకి జంప్లాజం ఉంది, కొన్ని జంప్లాజం అక్కడి నుంచి తీసుకొని తెప్పించి ఇక్కడ ప్లాంటేషన్ చేశాం. సో ఇట్ వాజ్ అ మ్యూచువల్ ఎక్స్చేంజ్, మనది వాళ్ళకి వాళ్ళది మనకి. ఇంకేదో పంజాబీ వాళ్ళది ఏందన్నది బిడిదే దగ్గర దే హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీడ్ కంపెనీ సార్. అది సీడ్ కంపెనీ అండ్ దే ఆర్ ఇంటూ ఫ్రెష్ ఫ్రూట్. నాందారి. సో వాళ్ళ నుంచి ఈ జెనెటిక్ కొన్ని మెటీరియల్స్ అక్కడ తీసుకొచ్చినాం. అప్పటివరకు హాస్ పెట్టినాము. నెక్స్ట్ ఎటింగర్ వచ్చింది, కొంచెం పింకటన్ వచ్చింది. పింకటన్ వాళ్ళు అరౌండ్ 15 years బ్యాకే కూర్లో పెట్టారు. బట్ దే నెవర్ అంటే ఎవరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. జెనెటిక్ మెటీరియల్, ప్లాంటింగ్ మెటీరియల్ కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు. అక్కడ కూర్లో పెట్టినారు, చచ్చిపోయినాయి ప్లాంట్స్. దే డి నాట్ ఇంకా పెద్ద టేకప్ చేయలేదు. దాని తర్వాత వీ హ్యావ్ ప్లాంటెడ్, మాకు సక్సెస్ రీసెంట్గా ఎటింగర్ వచ్చింది. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇజ్రాయెల్కి ఫ్లై అయ్యి వాళ్ళతో కొలాబరేషన్ చేసుకొని అండ్ వీ బాట్ ఆల్ ద జంప్లాజం, క్వారంటైన్ అన్నీ బిల్డ్ చేసుకుంటూ వచ్చిండే. సో దిస్ ఈజ్ ఇది హాస్టల్ 7 year old దగ్గర. సో ఇయర్ 1 అంటే మనకి ఫ్రూటింగ్ ఒకసారి ఉంటుంది సార్, ఒకసారి ఉండదు. సో ఆల్టర్నేట్ బెరింగ్, జస్ట్ లైక్ సమ్ ఆఫ్ ద మ్యాంగో. సో పోయినసారి బాగా వచ్చింది. కొన్ని ప్లాంట్స్ లోపల ప్లాంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము. అక్కడ హాస్ బాగా వచ్చింది.
లోపల ఈ చెట్టు కొంచెం అదే మోస్ట్ పెద్ద సైజు ఫ్రూట్ అంతా కూడా పక్క దాంట్లో ఉంది సార్. అదే చూద్దాం. ఇది కూడా హాస్ అనేది ఇది కూడా హాసే సార్. కానీ ఈ ఎండలో తట్టుకొని రాలే రాలేదు సార్. అంటే ఇక నీకు లోపట ఉన్నది కాబట్టి టెంపరేచర్ ఇది కొంత మీరు అది స్ప్రే చేసిన కూడా కాబట్టి కాబట్టి కొంచెం ఆగింది. సో ఇది హార్డ్లీ 100 గ్రామ్స్ ఉంటుంది సార్. ఇంకా వీ హ్యావ్ 3 నెలలు టైం ఉంది. ఇంకా 100 కూడా ఉండదు, 50 ఉంటుంది. ఇంకా 3 నెలలు ఉంటుంది. అదే 3 నెలల్లో 150 నుంచి 200కి వెళ్తుంది. రైట్. సో వీ కెనాట్ సే దట్ ఫస్ట్ గ్రేడ్ ఫ్రూట్ అని ఇక్కడ రాదు. అందుకోసమే హాస్ అనేది నేను ప్రమోట్ కూడా చేయట్లేదు. ఇక్కడ చూసిన చెట్టు కూడా ఎందుకని బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ సీ. అండ్ నెక్స్ట్ వెరైటీ అండి గ్యాప్ అండి 15x15. Five years ago, 7 years ago, I didn't know. ఇది హాస్. ఇది బాగానే వచ్చింది. ఇది బాగానే వచ్చింది సార్. అంటే Last year ఇయర్ ఆన్ ఇయర్ అదే అంటే ఎయిర్ ఫ్లో లేదు కదా, మైక్రో క్లైమేట్ క్రియేట్ అయిపోతుంది. ఎయిర్ ఫ్లో లేదు కదా. లేదు ఒకటి ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇట్స్ అ డిఫరెంట్ వెరైటీ దాని నుంచి ఎక్స్ప్లెయిన్. సో ఇది ఇట్స్ న్యూ R&D వెరైటీ అండి, సిమిలర్ టు హాస్ బట్ ఇట్స్ అ పేటెంటెడ్ వన్. అచ్చా 45 degrees వీఆర్ ఏబుల్ టు గ్రో. ఇది ఆల్రెడీ 150 నుంచి 180 మధ్యలో ఉంది. ఇంకొక 1-2 monthsలో ఇట్ విల్ క్రాస్ 200. సో హాస్ అని ఒక్కటే వెరైటీ కాదు సార్, హాస్ లుక్ లైక్ వీ కెన్ గ్రో హియర్. No, I also just look alike. Yeah. We can even go for different looks. So దట్ ఆయిల్ కంటెంట్ షుడ్ బి same. Yeah. It is similar. So same as Haas, Right. but we can grow at 45. Sir, it will be perform in 5 to 10 degrees. Yes, definitely. Designed This at is in 45 degrees. yes, it can And do the same plant is perform in 5 to 10 5 to 10 degrees. degrees. What variety is it? I cannot name it. It's a type B variety. It's an Israeli origin. It's an Institute of Volcanic variety. I cannot name it as of now. It's a trial variety. And what is it you spray to keep the temperature down? Silent, it's a mineral. You get it for 20 rupees a kilogram. 20 rupees kg ఉంటుంది. For heat protection. Heat protection. అంతే స్ప్రేయింగ్. And these trees have never been on a slab level. Regularly. అంటే వేస్ట్ అన్ని కూడా సీఎం తెచ్చిపోయినాయి కానీ రూట్ స్టాక్స్ ఏ ప్లాంట్ కూడా పోలేదు. సో దీస్ ఆర్ ఆల్ రూట్ స్టాక్స్ ఫ్రమ్ మెక్సికో దా Guatemala we don't know. These are very aggressive. So we are trying to get the fruit or do clonal multiplication of these and see how it performs. సో అందుకోసం ఇవి అట్లా ఉంచినాను. Sir, ఇది prune చేశారా why? అంటే నాకు సియాన్ కావాలండి. సో వీఆర్ ట్రైయింగ్ డౌన్ Number of వీఆర్ ట్రైయింగ్ డౌన్ టు గ్రాఫ్ట్ అండ్ సీ ఇఫ్ దిస్ వర్క్స్ యాజ్ అ రూట్ స్టాక్. సో దీని ఒక 5 yearsలో దీనికి ప్రొడక్షన్ వచ్చింది, బాగుంది, సెట్ అవుతుంది అనుకోండి, దిస్ ఇస్ రూట్ స్టాక్. విల్ అంటే నేమ్ ఈజ్ నాట్ ఎ నెసెసరీ థింగ్ బట్ దిస్ విల్ హెల్ప్ అస్. ఇక్కడ లీఫ్ ఈజ్ వెరీ గుడ్, క్లాసికల్ Guatemalan రేస్. సో అంటే ఇది ఇప్పుడు క్లోనింగ్ లో గ్రో చేసి దానిపైన మళ్ళీ మనకు కావాల్సిన ట్రై చేసుకుంటాం. దానికి దట్ ఈస్ మీన్ రూట్ స్టాక్ అండి. ఇది ఇప్పుడు ఇది మీరు క్లోన్ లో దీన్ని చేస్తారు, దీనిపైన మళ్ళీ మనకు కావాల్సిన వెరైటీ క్రాప్ చేసుకుంటాము. చేస్తారు. దాన్ని ఒక 5 to 10 years అబ్జర్వ్ చేసి అన్ని తట్టుకుంటుంది, బాగుంటుంది, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సలైన్ సాయిల్లో, లైన్ సాయిల్లో అన్ని పెట్టి చూసి అంటే ఇట్స్ డెకేడ్ లేటర్ 10 ఏళ్ల ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ వస్తుంది డ్రాప్ అంటే గాలికో వర్షానికో పడిపోతాయి. సో ఇవన్నీ హాస్. ఇది ఒక 3 నెలల తర్వాత చూడాలి దీని సంగతి. అటుపక్క వెళ్దాం. ఇది మంచిగా అయితే US లో అక్కడ $2 ఉంటుంది, ఎంత లేదన్న ఒక పీస్. ఇది $2 మంచిది అయితే. మీకు అది పోతుంది సార్, ఆ సైజ్ రావాలి. సైజ్ పెరగాలి. సేమ్ థింగ్ ఇది మనకి వెన్ వి గో విత్ టెంపరేచర్ బిలో 36 పర్ఫెక్ట్ సైజ్. సో ఇక్కడ అన్నీ కూడా సేమ్ పెట్టినాం సార్. ఎట్టింగర్ ఎక్కడ రండి. ఇది మన ఇంట్లో చెట్టు ఏం ఆగదు.
ఫ్లవరింగ్ మల్టిపుల్ స్టేజెస్ లో వచ్చినట్టు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్ డిఫరెంట్ పెద్దగా ఉంది. టెంపరేచర్ మనకి మార్చ్ తర్వాత టెంపరేచర్ 38 దాటిన సైజ్ పెరగాలి సార్. అర్థం ఉంటుంది. క్లోజ్ అప్ ఓ మార్చ్ తర్వాత వేరు కదా. మార్చ్ తర్వాత సైజ్ పెరగాలి సార్ మనకి. సో సీడ్ ఫార్మేషన్ అయితే బిఫోర్ మార్చ్ అయిపోవాలి. ఏప్రిల్లో సీడ్ ఫార్మేషన్ కాకపోతే అదంతా ఉండదు. దానికి కాక్టైల్ అవకాడో ఉంటుంది సార్. దానికి రైట్ రైట్. దాంట్లో సీడ్ ఫార్మేషన్ ఉండదు. మన క్రాంతి చాలా చాలా టెక్నాలజీ ఉంది. ఉన్నది అన్నీ దాంట్లో దిగు. ఇవన్నీ స్టడీస్ ఈ నంబర్ ఎగ్జాక్ట్ హ్యూమిడిటీ ఎంత రావాలి, టెంపరేచర్ ఎంత ఉండాలి, ఈవెన్ సన్ డైరెక్షన్తో కూడా వీఆర్ డూయింగ్ స్టడీస్. సో మీరు గమనిస్తే సార్, దిస్ ఇస్ ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్, నార్త్ సౌత్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని వెరైటీస్లో సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఎక్కువ ఉంది. సో ఫ్లవరింగ్ ఎర్లీగా ఉన్న వెరైటీస్ అనేవి కూడా సౌత్ వెస్ట్ సైడ్ ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటుంది. లేట్ ఫ్లవరింగ్, మిడ్ ఫ్లవరింగ్ ఆర్ లేట్ ఫ్లవరింగ్ అన్నీ కూడా సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. సో ఏ వెరైటీ ఎట్లా ప్లేస్ చేయాలో కూడా వీఆర్ లుకింగ్ మన హైదరాబాద్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఇవన్నీ కూడా ఎట్టింగర్ ఫ్రూటింగ్. అక్కడ రోజు మన ముందు మాసాలు ఇష్టపడేసి వీకెండ్ వస్తే పడుకుంటే సార్ అంతేనా? ఇక్కడ రోపులు కూడా చూడొచ్చు మీరు. ఇది బాగుంటుంది. సార్ ఇక్కడ దిగండి. ఇట్లా నిలువలో దిగండి సార్. నన్ను కూడా ఒక ఫోటో దిగండి.